సుమారు 3,50,00,000 రూపాయల వైపు పైచిలకు డబ్బులు మంజూరు కావడం జరిగింది. వాటికి ఈ 28 వార్డులలో ఎక్కడెక్కడైతే ప్రజా అవసరాల కోసం ప్రజలు చెప్పినటువంటి ప్రాంతాల్లో సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి మరి ఫౌండేషన్స్ ఈ రోజు నుంచి వేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు 7, 8, 11, 12 వార్డులలో జరిగేటువంటి అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఆ తదుపరి ఇతర వార్డులలో కూడా ఈ ఫంక్షన్ రోజు లోపల అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వేములవాడ పట్టణంలో మౌలిక వసతులను పెంపొందించే దిశగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోయే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మేము ఎన్నికలకు ముందు వేములవాడను టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పని ప్రయత్నం చేస్తాం. మాకంటూ అవకాశం ఇస్తే మీ బిడ్డగా అని చెప్పని గతంలో ఈ అంశాలపైన ప్రశ్నించిన వాళ్ళంగా అనేక అంశాలలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన క్రమంలో రాజన్న ఆలయ అభివృద్ధే కానీ ఆ పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కానీ ఆ రోజు బాగా గుర్తు జూన్ 18, 2015 నా లగ్గం ఇక్కడైందని చెప్పని చెబుతూ రాజన్న ఆలయ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని చెప్పినటువంటి ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు మాటలు నీటి మూటలు అయిన వేళ ప్రజల పక్షాన్ని మేము నిలబడి పోరాటం చేసే సందర్భంలో ప్రజలు ఆశీర్వదించి ప్రశ్నించిన మీకే అవకాశం ఇస్తున్నాం, మీరే పనులు చేయాలని చెప్పినప్పుడు ఈరోజు వేరే నియోజకవర్గాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి